హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. చంద్రబాబుని ప్రశాంత్ కిషోర్ కలిశారు. అయితే ఈ భేటీ వెనక అసలు ఈ భేటీ జరగడానికి కారణం ఎవరో తెలుసా? కేసీఆర్. మరి కేసీఆర్ ఎందుకు కారణం ఏంటో మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం రవి గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, చంద్రబాబుని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. అయితే ఈ కలవడానికి చంద్రబాబు కూడా ఆయనతో కూర్చొని మాట్లాడటానికి అసలు కారణం కేసీఆర్ అని బయట వార్తలు వస్తున్నాయి. సో అసలు దీని వెనక అసలు ఏం జరిగింది, అసలు కేసీఆర్ ఎందుకు కారణమయ్యారు సార్? అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఒకప్పుడు కేసీఆర్ గారికి కూడా వ్యూహకర్త అండి. 2014లో ఆయన ఏం వ్యూహకర్తగా పనిచేయాల కేసీఆర్ గారు అప్పుడు మంచి వేవ్లో ఉన్నాడు, Cloud9. ఇక ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి ఇంకా తిరుగులేదు. కానీ 2018లో ఆయన కొంచెం అనుమానం వచ్చింది, ప్రజా వ్యతిరేకత వచ్చింది. తర్వాత కాంగ్రెస్ అప్పుడు సరైన ఫామ్లో లేదు, కానీ లేకపోతే కాంగ్రెస్ అప్పుడు గెలిచేసేదండి. అప్పటికే ఇతను ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యూహకర్తగా ఉండి మోడీ మొదటి విజయానికి తోడ్పడ్డాడనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పుడే బాగా పాపులర్ అయ్యాడు. ఆయన ఒక ఐప్యాక్ అనే సంస్థ పెట్టి వీటి ద్వారా సర్వేలు, తర్వాత రాష్ట్రాలకు కానీ కేంద్రానికి కానీ ఎన్నికల వ్యూహాలు ఇవ్వటానికి ఇలాంటిది ఈ సంస్థ చేసే బిజినెస్. అది బిజినెస్సేనండి. ప్రతిదీ కాంట్రాక్ట్ మాట్లాడేసుకుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని పవర్లోకి తీసుకురావాలంటే స్టేట్లో మీరు మాకు బాధ్యతలు అప్పచెప్పండి, మాకు కావాల్సిన సహాయ సహకారాలు ఇవ్వండి, టోటల్ అమౌంట్ ఫిగర్ చెప్పండి. అక్కడ స్టేట్కి వెళ్ళినప్పుడు కావాల్సిన కార్లు, ఆఫీస్ సిబ్బందికి ఆఫీసు, తర్వాత వాళ్ళకి హోటల్లో బస ఇలాంటివన్నీ చూసుకోవాలి, భోజనాలు, కార్లు, కార్ఖానా. అయితే అప్పుడు 2018లో కేసీఆర్ గారు ఆయన సర్వీసెస్ ఉపయోగించుకున్నాడు. 2023 ఎలక్షన్ వచ్చేటప్పటికి తను ఆఫర్ చేసినా కూడా, ఇప్పుడు తను ఎందుకు ఆఫర్ చేస్తాడంటే ఏదన్నా అమౌంట్ కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆయన పెద్ద లెక్క చేయలే. ఏముందలే, కాంగ్రెస్ 2 సార్లు మనం ఓడిచ్చేసాము బీజేపీని, ఇవాళ పెద్ద పీకేది ఏముందనే ధైర్యంతో వెళ్ళిపోయాడు. అది ప్రశాంత్ కిషోర్కి తీసుకోకపోవటం వలన మనం దెబ్బతిన్నామని. కానీ కొంత ఎలక్షన్ ఇది జరిగిన తర్వాత చివరి దశలో అడిగారండి ఆయన వ్యూహం. అడిగితే ఆయన, నేను చేయగలిగింది ఏం లేదు, ఇప్పటికే చేయి దాటిపోయింది, మీరు అన్ని తప్పులతో పాటు మీకు అనవసరమైన సబ్జెక్టులో కూడా ఏలుబెట్టారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీద మీరు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు, ఆయన్ని అవమానిస్తున్నాం, అది కూడా మీకు వ్యతిరేకతే వచ్చింది అని చెప్పాడు. సరే, ఇక ఆయన వ్యూహం ఇప్పుడు ముందేయాలన్నా కూడా పేషెంట్లో అది తట్టుకునే ఓపిక ఉండాలి కదండి. కాబట్టి టైము లేదు ఇక కాబట్టి ఎన్నికలు వాళ్ళు డైరెక్ట్గా తనకుండా వ్యూహం ప్రకారం తను ఫేస్ చేశాడు. ఊహించిన స్థాయిలో ఓడిపోయాడు. అసలు నిజానికి బీఆర్ఎస్ వాళ్ళకి ఎప్పుడు డౌట్ లేదండి, మొన్న కూడా లేదు. సరే, అది అట్లా ఉంచండి. ఇప్పుడు ఆ తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయకూడదనే ఉద్దేశం మీద మొన్న 2019 అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా వీళ్ళు ఈయన వ్యూహకర్త పీకే సపోర్ట్ తీసుకోలేదండి. ఎందుకంటే మనం మంచి కార్యక్రమాలు చేసాము, రాజధాని డెవలప్ చేసాము, తర్వాత కారు ఫ్యాక్టరీలు, చాలా అన్ని ఫీల్డ్స్లో రోడ్లు వేసాము, బాగుంది మన పరిపాలన, ఇంకా మన కాక ఎవరికి వస్తారనుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి తనకు తెలుసు, తనకి ప్రజాభిప్రాయం తన పట్ల లేదని. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ప్లాన్ అయినా అమలు చేసి ఏదైనా సరే కులాల మధ్య చిచ్చు కానీ ఏదైనా పెట్టినా ఇక కాంట్రాక్ట్ అనేది ఇతనికి ఇచ్చేసాడు. ఇక అతను చెప్పినట్టల్లా చేసేటప్పటికి విజయం వరించింది. అది ఇప్పుడు అటువంటి తప్పు జరగకూడదు. ఎంతైనా తెలుసు తెలుగుదేశం జనసేనకి బాగా ఇది ఉందండి, బలం. కానీ అవతలాడు ఇట్లాంటి సేవలు కనుక ఉపయోగించుకుంటే ఒక్కోసారి మనకి ఏమైనా వ్యతిరేకం అంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో శత్రువుకి మిత్రుడు కదా ఇతను. అతన్ని మన వైపు పెట్టుకుంటే శత్రువు బలహీనతలు కూడా ఈయనకి తెలుసు కదా మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పనిచేశాడు, బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు. తర్వాత ఇతని బలం అక్కడ యాడ్ అవ్వకూడదనే ఉద్దేశం మీద కూడా యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు కలుస్తాననగానే ఒప్పేసుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కలవటానికి వాళ్ళ లోకేష్ గారితో కలిసి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడని చెప్తున్నారు. ఓకే, అది వాస్తవమే, జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, అసలు యాక్చువల్గా ఈ ప్రశాంత్ కిషోరు ఇటువంటి కార్యక్రమం చేయకూడదనేసి అనుకున్నాడు. తను ప్రకటన కూడా చేశాడు, నేను ఒక రాజకీయ పార్టీ స్థాపించాను బీహార్లోను, కాబట్టి దాని ద్వారా అతను నేషనల్ లెవెల్ పాలిటిక్స్, జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే జాతీయ స్థాయిలో అతని ప్రొజెక్షన్ ఉంది.
ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరో అందరికీ తెలుసు. మోడీ గారి దగ్గర నుంచి ప్రతి రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్లు, ప్రతిపక్ష నాయకులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, అసలు జనసామాన్యానికి కూడా అతని పేరు తెలుసు, వ్యక్తిగత తెలపవచ్చు. అయితే తను చేయకూడదని అనుకున్నాడు. కానీ కిందసారి జగన్మోహన్ రెడ్డి గారికి తను చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజల దాష్టికాలు, ఆర్థికంగా క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని దివాళా తీయటం, ఇలాంటి తర్వాత పోలీసులను ఉపయోగించి ప్రజల మీద దమనకాండ చేయటం, ప్రజాస్వామ్యంలో నామినేషన్లు వేస్తే పోలీసులతో బెదిరించి ఉపసంహరించడం, ఇలాంటి పనులన్నీ చేయటం, అది ప్రశాంత్ కిషోర్ చెప్పటం మూలాన్ని మేము చేస్తున్నామని ప్రచారం చేశారండి. అది ఆయన మనసుకు బాధ కలిగించింది. నేనేదో మంచి ఉద్దేశంతో వీళ్ళని అధికారంలోకి ఎక్కిస్తే వాళ్ళు చేసిన దుష్పరిపాలన అంతా నా మీద రుద్దుతున్నారు, అంటే ఇతను ఒక దుర్మార్గుడు అనే ఫీలింగ్ వచ్చింది. మొన్న కనుక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి, నాకు తెలీదు, నేను లండన్లో ఉన్నాను, బీజేపీ వాళ్ళు చేశారనుకుంటా అన్నట్టు ఉంది. ఇప్పుడు ఇతన్ని ఇది అందరూ ద్వేషిస్తుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే మరీ తిట్ల దండకం ఎక్కువ అయిపోయింది ఇతని మీద, మీడియాలో కానీ జనంలో. అదే ఆయనకి రిపోర్ట్ వెళ్ళింది, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఉద్దేశంతో పవర్లోకి ఇచ్చేస్తే ఆయన చేసిన దుష్కార్యక్రమాలన్నీ కూడా నాకు అకౌంట్లో వేయిస్తున్నాడనే ఒక ఇది బాధ ఆయనకు వచ్చింది. అందువల్లే ఒక 5-6 నెలల క్రితం ఒక ప్రకటన చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేదు, సరైన విధానాలు పాటించట్లేదు, ఎప్పుడైనా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేవి సమాజంలో సంపద సృష్టించి ఆ డబ్బుతో చేయాలి తప్ప ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొచ్చితే చిప్పపట్టుకుని అడుక్కోవాల్సి వస్తున్నాడండి ఆయన మీడియాలో. ఎవరైతే ఈయనకి వ్యూహకర్తగా వ్యవహరించాడో ఆయనే అన్నాడు. అందులో ఆంధ్రప్రదేశ్కి అదొక్కటి తప్ప ఆయనకు సంబంధం లేదు. ఆయన ఒక బీహార్ రాజకీయ నాయకుడు అనుకుందాం, అయినా కూడా జాతీయ స్థాయికి ఆయనకు బాధ్యత ఉంది కదా, ఏ రాష్ట్రంలో ఏ తప్పు జరుగుతున్నా చెప్పాల్సిన బాధ్యత, అంత క్లియర్గా చెప్పాడు. అప్పుడు కూడా అది వాళ్ళ సవరించుకునే అవకాశం వచ్చింది కాబట్టి ప్రక్షాళన, కనీసం ఇప్పుడన్నా కనుక రేపు అతను కనుక జగన్ అక్కడ తొలగించాడు అనుకోండి, ఎవరైతే తప్పు చేశారో ఆయనే చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు ఆ ప్రక్షాళన, పాపం చేసిన ప్రక్షాళన కడుక్కోవటానికే అతను ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్రదిష్ట పాలయ్యాడో అంతకన్నా ఎక్కువ అప్రదిష్ట పాలైంది ప్రశాంత్ కిషోర్. అవును, జనంలోనూ అయ్యాడు, జాతీయ స్థాయిలో కూడా. ఇటువంటి వాళ్ళని ఎందుకు ఇతను భుజాన్ని వేసుకుని మోస్తున్నాడు, కేవలం డబ్బులకే కదా అని. ఇప్పుడు అతను ఏం చెబుతున్నాడు, నేను డబ్బుల కోసం అయితే ఇక నేను ఎవరికి వ్యూహకర్తగా వ్యవహరించదలుచుకోలేదు, ఎందుకంటే ఇది వికటిచ్చిన మీదట అతను ఏమంటున్నాడు, నేను వ్యూహకర్తగా వ్యవహరించదలుచుకోలేదు, నేను కూడా బీహార్లో ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టాను సంక్షేమం కోసం, నేను రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పాడు. కాబట్టి ఆ ప్రక్షాళన చేసుకోవటానికే మనకి వాళ్ళ ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చాడని అనిపిస్తుంది.